హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 19వ భాగం. సుశీల గారిని, పానీ గారిని, మేఘనని ముగ్గురిని వసుధార ఒక రౌండ్ వేసుకుంటూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ బొమ్మల్లా చూస్తూ ఉన్నారు. వసుధార ఆవేశం చూసి మధ్యలోకి వెళ్తే వాళ్ళకు కూడా దెబ్బలు పడతాయని, ఇక రిషి మాత్రం ఆనందంగా వసుధారని చూస్తూ ఉన్నాడు. తనలో ఉన్న బాధ, కోపం మొత్తం ఈ రకంగా బయటికి పోతున్నందుకు కొట్టి వసుధార అలసిపోతుందని రిషి వర్షిత్ని ఎత్తుకుని ఒక చేతితో వసుధార నడుం చుట్టూ చేయి వేసి వెనక్కి లాగి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు స్ట్రెయిన్ అవ్వకు వసు అని సీరియస్గా చెప్పి, ఇక మేము వెళ్ళిపోతున్నాం, మాకు కావలసిన సమాధానం దొరికింది అండ్ ఇక్కడ జరిగింది మొత్తం నేను వాయిస్ రికార్డ్ చేశాను, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను, నా భార్యని నన్ను మోసం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను, ప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తాను అని ఆవేశంగా చెప్పి వసుధారని వర్షిత్ని తీసుకుని ఆ ఇంటి గుమ్మం దాటేశాడు రిషి. రిషి గుమ్మం దాటే వరకు షాక్లో మిగిలిపోయిన కుటుంబ సభ్యులందరూ షాక్ నుంచి తేరుకొని రిషి అంటూ వెనకే పరిగెత్తారు, ఒక్క గాయత్రీదేవి గారు తప్ప. ఇక మేఘన, పానీ గారు, సుశీల గారు మాత్రం చెంపలు రుద్దుకుంటూ, సుశీల గారు ఆవేశంగా పానీ గారితో, ఏవండి, దానిని వదలకండి, అది మన ఇంటికి వచ్చి మనల్ని కొడుతుందా, పైగా మన రిషిని ఎత్తుకెళ్ళిపోతుందా, దానికి ఇంతకింత జరగాలి, జీవితాంతం దాన్ని ఏడ్చేలా చేయండి అని కసిగా అన్నారు. ఆ మాటలన్నీ విన్న గాయత్రీదేవి గారు కోపంగా సుశీల గారి ఎదురుగా నిలబడి అంతే కోపంగా చెంప మీద ఈడ్చి కొట్టారు. అప్పటికే వసుధార కొట్టిన దెబ్బల వల్ల చెంపలు మాత్రమే పొంగిపోయి ఉంటే ఇప్పుడు గాయత్రీదేవి గారు కొట్టిన దెబ్బల వల్ల పెదవి చిట్లే రక్తం కూడా వస్తూ పానీ గారి మీద ఎగిరిపడ్డారు సుశీల గారు. అది చూసి మిగిలిన ఇద్దరు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తే గాయత్రీదేవి గారు గంభీరంగా, ఆయన బిడ్డ గురించి నా దగ్గర ఎందుకు దాచావు అని కోపంగా అడిగారు. చెప్తే ఏం చేసేదానివమ్మా, ఆ అనాకాని దాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టేదానివి, అప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి, పుట్టినప్పటి నుంచి అదే ఈ ఇంటి పెద్ద కోడలు, రిషినే దాని భర్త అంటూ చెప్పుకుంటూ వచ్చావు, మరి దాని భవిష్యత్తు ఏంటి, ఏం చేస్తావు. పెళ్లి పీటల వరకు వెళ్ళి పెళ్ళి ఆగిపోతే ఆ ఆడపిల్ల భవిష్యత్తు ఏంటో నీకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి, ఇప్పుడు నీకు ఈ ఇంట్లో వాళ్ళకంటే పరాయి వాళ్ళు ఇప్పుడు నీకు నీ ఇంట్లో వాళ్ళకంటే పరాయి వాళ్ళు ఎక్కువైపోయారా, ఇన్ని సంవత్సరాలుగా చేయి చేసుకొని నువ్వు దానికోసం నా మీద చేయి చేసుకున్నావు అని ఆవేశంగా అన్నారు సుశీల గారు. గాయత్రీదేవి గారు ఆవిడ మీద చేయి చేసుకోవడం నచ్చక గాయత్రీదేవి గారు అసహనంగా సుశీల గారి వైపు చూస్తూ, నేనెందుకు దానిని తీసుకువస్తాను ఈ ఇంట్లోకి, బిడ్డ గురించి తెలుసుంటే బిడ్డని తీసుకువచ్చి ఇక్కడే పెట్టేదాన్ని, వాడిని చూపించి ఆయనకి మేఘనని ఇచ్చి పెళ్లి చేసేదాన్ని, మొత్తం నాశనం చేసిందే నువ్వు, ఇప్పుడు ఆయన మన చేయి దాటిపోవటానికే సగం కారణం నువ్వు, ప్రతి ఒక్కటి ఆలోచించకుండా చేసేది, తర్వాత నా కూతురు, నా కుటుంబం, నా కూతురు పరిస్థితి ఏంటి అని ఏడిస్తే ఏం వస్తుంది, ఇప్పుడు చూసావా, పూర్తిగా ఆయన మన కంట్రోల్ తప్పి ఇంటి వాళ్ళతో, ఆఖరికి కన్న వాళ్ళతో కూడా సంబంధం తెచ్చుకొని వాళ్ళ కోసం వెళ్ళిపోతున్నారు అని అన్నారు. అలా జరగకూడదు అమ్మా, నువ్వు ఏదైనా చెయ్యి, కానీ రిషి నా కూతుర్ని పెళ్లి చేసుకుని తీరాలి, అది ఆ వసుధార రిషి జీవితంలో ఉండకూడదు. అసలు మనం ప్లాన్ చేసిందేంటి, మేఘన శారీరకంగా రిషితో కలిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాము, కానీ అనుకోకుండా అదొచ్చి వాడితో పడుకుంటే మనదా తప్పు, ఏదో మనం కావాలని వాడి దగ్గరికి దానిని పంపించినట్టు మాట్లాడుతున్నాడు అని ముందు వెనుక ఆలోచించకుండా సుశీల గారు ఆవేశంగా అరిచారు.
ఇంతలో పానీగారు ఆవిడని ఆపుతూ, సుశీల, నువ్వు అత్తయ్య గారితో మాట్లాడుతున్నావు, మర్చిపోకు. ఆవిడికి తెలీదా ఎప్పుడు ఏది చేయాలో? నువ్వు నోరు మూసుకునుండు. అత్తయ్యకి తెలుసు మనకి అన్యాయం చేయకూడదని అని గాయత్రీదేవి గారి వైపు చూస్తూ, అంతే కదా అత్తయ్య, నా కూతురే కదా ఈ ఇంటికి పెద్ద కోడలు అని వినయంగా అడిగారు. నేను ఒకసారి మాట ఇస్తే తప్పే రకం కాదు అల్లుడు గారు. ఎలా అయినా ఆయనతో మేఘన పెళ్లి చేస్తాను. మీరు ముందు ఆవేశపడకుండా ఆలోచించడం మొదలు పెట్టండి. నేను ఏం చేసినా కూడా ఏం చేయకుండా చూస్తూ ఉండండి అని చెప్పి ఆవిడ బయటికి వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయ్యారు. యాక్చువల్గా వసుధారని ఒక చేతితో పట్టి రిషి కారులో కూర్చోబెట్టబోతుంటే వసుధార కోపంగా, వదిలి రిషి, వాళ్ళని చంపేస్తాను. వాళ్ళు ఏం చేశారో తెలిసాక కూడా ఊరికే వదిలేయమంటావా? నా బిడ్డ విషయంలో నేను నిన్నే వదల్లేదు, అటువంటిది వాళ్ళు నాకొక లెక్క అని ఆవేశపడిపోతూ ఉంటే రిషి వసుధారని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక ఒక్కసారిగా వసుధార పెదవుల మీద చిన్న పెక్కిచ్చాడు. అంతే, వసుధార మ్యూట్ అయిపోయి పిచ్చి చూపులు చూస్తూ ఉంది. అది చూసి రిషి నవ్వుకుంటూ, సైలెంట్గా ఉండు, ఎందుకలా అరుస్తావు? చూడు కన్న ఎలా భయపడుతున్నాడు ఇద్దరి వైపు చూస్తూ అంటూ వాడిని చూపించి, మిగిలింది నేను చూసుకుంటాను, నువ్వు అనవసరంగా హైపరవ్వకు అని వర్షిత్ని వసుధార చేతిలో పెట్టి డ్రైవింగ్ సీట్లోకి వెళ్లేలోపు ఆ ఇంటికి కొంచెం దగ్గరగానే ఉండటం వలన అవుట్ హౌస్లో నుంచి వసుమతి అరుపులు వినిపించి, ఇదేంటి వసుమతి వాయిస్లా ఉంది అని అసహనంగా చుట్టూ చూస్తూ ఉండగా వసుధార అసహనంగా, ఏం చేస్తున్నావు రిషి, త్వరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో అని అరిచింది. ఆగు వసు, వసుమతి ఇక్కడే ఉన్నట్టుంది, తన అరుపులు వినిపిస్తున్నాయి, తాను ఏదైనా ప్రమాదంలో ఉందేమో, వీళ్ళు తనని కిడ్నాప్ చేశారేమో, తను కూడా నీలాంటి ఆడపిల్ల కదా అని అన్నాడు. ఈలోపు కుటుంబ సభ్యులందరూ రిషి చుట్టూ చేరి, రిషి ప్లీజ్, మేం చేసిన తప్పులకి నిన్ను క్షమాపణ అడుగుతున్నాము, కానీ నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళకురా, నువ్వు ఈ ఇంటికి పెద్ద వారసుడివి, త్వరలో మన సామ్రాజ్యానికి అధిపతివి, నిన్ను ఎప్పుడెప్పుడు అందరికీ పరిచయం చేసి కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుందామా అని నేను చూస్తున్నాను రిషి. నేను చేసింది తప్పే కాదనను, కావాలంటే వసుధారకి క్షమాపణ చెప్తాను, కానీ ఇల్లు విడిచి వెళ్ళకు రిషి అని రిషిని వదులుకోలేక, తర్వాత ఏదైనా ఆలోచించుకోవచ్చు అనుకుని తగ్గి మాట్లాడారు అజయ్ గారు. కానీ అదేమీ పట్టించుకొని రిషి మొహం తిప్పేశాడు. ఇంతలో వసుధార కిందకి దిగి, వసుమతి ఎక్కడ ఉంది అని అందరి వైపు సూటిగా చూస్తూ అడిగింది. ఇంతకుముందు ఇంట్లో చేసిన బీభత్సం గుర్తు చేసుకుని వసుధార అంటే ప్రెజెంట్ వాళ్ళల్లో చేరిన చిన్న భయం వల్ల చెప్పడానికి జంకుతారు. ఇంతలో రిషి కూడా కోపంగా, ఏం చేశారు వసుమతిని, తను ఇక్కడే ఎక్కడో ఉంది అని వసుమతి అరుపులు ఎక్కువ అవ్వటంతో ఆ అరుపులు వచ్చిన సైడ్ రిషి అడుగులు సారిస్తే రిషి అడుగులు వేసింది వసుధార. తన వెనకే మిగిలిన వాళ్ళు కూడా కదిలారు. ఇక వసుమతితో అవసరం తీరిపోయిందని అందరూ కలిసి అవుట్ హౌస్కి వెళ్ళేసరికి అక్కడ డోర్కి ఇరువైపులా బండవలసిన 2 బాడీలు సెక్యూరిటీగా ఉండటం చూసి ఇద్దరిలో అనుమానం పెరిగిపోతే ఇంతలో అజయ్ గారు మిగిలిన వాళ్ళందరూ అక్కడికి చేరి, తన గురించి ఎందుకు రిషి, ఇప్పుడు తనని మేము ఎలానో వదిలేస్తాము, ఇప్పుడు తనతో మాకు పని లేదు కదా, మేము చెప్పింది వినువు రిషి, నువ్వు వెళ్ళకు రిషి, నువ్వు వెళ్తే మేమంతా ఏమైపోవాలి, నువ్వంటే మాకెంత ఇష్టమో నీకు తెలియదా, చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కోరితే అది చేశాము, చిన్న విషయానికి ఇంతలా మమ్మల్ని బాధ పెట్టడం భావ్యమా,
మేము నీ కన్న తల్లిదండ్రులంరా అని ప్రమీల గారు కన్నీళ్లతో అడిగారు. వాళ్ళ మాటలతో అసలు తనకేం సంబంధం లేదన్నట్టు రిషి అవుట్ హౌస్ డోర్ తీస్తూ ఉంటే సెక్యూరిటీ అజయ్ గారి వైపు చూశారు. అజయ్ గారు కళ్ళతోనే వెళ్ళిపోమని సైగ చేయటంతో వాళ్ళు పక్కకి తప్పుకోవటం, రిషి డోర్ తీయగానే ఎదురుగా ఉన్న రిషిని చూసి వసుమతి ఫోర్స్గా హగ్ చేసుకోవటం, అది చూసి వసుధార మొహం పక్కకి తిప్పేయటం ఒకేసారి జరిగింది. గాయత్రి దేవి గారు బయటికి వెళ్ళిపోయాక మేఘన ఏడుస్తూ, అమ్మా, ఇప్పుడు బావ నాకు దూరం అయిపోతాడా? నాకు బావ కావాలమ్మా. నా ఫ్రెండ్స్తో గర్వంగా చెప్పాను, బావే నా భర్త, ఎప్పటికైనా బావ నన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాడు, నేనే ఈ సామ్రాజ్యం మొత్తానికి మకుటం లేని మహారాణిని అని. నా కనుసన్నల్లోనే ఏదైనా జరుగుతుంది, నన్ను దాటి ఏదీ వెళ్ళలేదు, అందరూ నా కాళ్ళ కింద చెప్పుల్లా ఉంటారు అని అందరికీ బడాయిపోయి చెప్పుకున్న అమ్మ ఇదంతా ఇప్పుడు మాటలేనా? అందరి ముందు నేను తలదించుకోవాల్సిందేనా అని అడిగింది. నోరు ముయ్యవే అంటూ సుశీల గారు మేఘన తల మీద ముట్టి, ఆ రోజు నువ్వు కరెక్ట్గా టైంకి రిషి దగ్గరికి వెళ్ళి ఉంటే ఈ రోజుకి మీ పెళ్ళి అయిపోయి నీకు పిల్లలు కూడా వచ్చి నువ్వు కోరుకున్న జీవితం గడుపుతూ ఉండేదానివి. మేము కూడా దర్జాగా ఇక్కడే పూర్తిగా సెటిల్ అయిపోయి ఉండేవాళ్ళం. ఇప్పటికీ ముంచిపోయింది ఏమీ లేదు. నువ్వన్నది ఏదీ జరగదు. ఆ వసుధారని చంపేసైనా సరే నిన్ను రిషికిచ్చి పెళ్లి చేస్తాను. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడటం కాదు, మనమే ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ వసుధారని రిషి జీవితంలో నుంచి గెంటెయ్యాలి. ఏమండి, దాని గురించి ఆలోచించండి అని హుకుం జారీ చేసి వాళ్ళు కూడా బయటికి వచ్చారు జరిగే చిత్రాలని చూడటానికి. వసుమతిని అక్కడ చూసి ఇప్పుడు రిషి రియాక్షన్ ఏంటి అండ్ వసుమతి ఏం ప్లాన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్, గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.